ఇకపై ఎంఆర్పీ ధరలకు ఎప్పుడూ కొనకండి. ఇండియాలోనే మొట్టమొదటిసారి మరో ఒంగోలులో ఎల్ స్మార్ట్ మీకోసం తెస్తుంది WSP హోల్సేల్ సెల్లింగ్ ప్రైస్. సాధారణంగా ఒక వస్తువు మ్యానుఫ్యాక్చరర్ నుండి మొదలై వివిధ మధ్యవర్తుల ద్వారా కస్టమర్ కు ఎంఆర్పీ ధరకు లభిస్తుంది. ఎల్ స్మార్ట్ మధ్యవర్తులందరినీ తొలగించి మ్యానుఫ్యాక్చరర్ నుండి డైరెక్ట్ గా హోల్సేల్ ధరకే కస్టమర్ కు అందిస్తుంది. ఎంఆర్పీ భయం లేదు, డిస్కౌంట్ పొరపు చింతే లేదు. ఓన్లీ హోల్సేల్ ప్రైస్. ఎల్ స్మార్ట్ లో మీకు క్లాతింగ్, బ్యూటీ, టాయ్స్, ఫుట్వేర్, జ్యువెలరీ, ఫ్యాన్సీ ప్రొడక్ట్స్ లభించు. More collections, more quality, less price. Only at Els. Els. It's beyond your imagination. Address: Raipriyamon, Ongole. మద్దిపాడు మండలం బసవన్నపాలెం జెడ్పీ హై స్కూల్లో విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్ఓ వాటర్ ప్లాంట్, కంప్యూటర్లు, సైకిళ్లను పంపిణీ చేశారు. ఏపీ మిడ్ వెస్ట్ గ్రానైట్ చీమకుర్తి వారి సౌజన్యంతో ఆర్ఓ వాటర్ ప్లాంట్, కంప్యూటర్లను, మండవ బ్రదర్స్ వారి సౌజన్యంతో సైకిళ్లను సంతనోదపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ చేతుల మీదుగా పాఠశాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆర్ఓ ప్లాంట్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు, కంప్యూటర్ ద్వారా డిజిటల్ విద్య, సైకిళ్ల ద్వారా విద్యార్థుల రాకపోకలు సులభతరం అవుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎండిసి మేనేజర్ నతానియల్, అంబాటి శ్రీనివాసరావు, మండవ మురళి, రాష్ట్ర పొగాకు బోర్డు సమైక్య చైర్మన్ మండవ జయంత్ బాబు, మండల పార్టీ అధ్యక్షులు ఉప్పుగుండు నాగేశ్వరరావు, మండవ రంగారావు, మండవ రవి, ప్రధానోపాధ్యాయులు చిన్నపాటి మంజుల, ఎంపీడీఓ, తహసీల్దార్, ఎంఈఓ, గ్రామ పార్టీ అధ్యక్షులు విశ్వనాథం, పాఠశాల చైర్మన్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. బిఎన్ విజయ్ కుమార్ గారికి, మన శాసనసభ్యులు, తర్వాత మనకి సైకిళ్ళ దాత అయినటువంటి మండవ మురళీకృష్ణ గారు అండ్ వాళ్ళ బ్రదర్స్ రవి గారు, తర్వాత మనకి ఈ కంప్యూటరు మరియు ఆర్ఓ ప్లాంట్ని దానం చేసినటువంటి ఏపీ మిడ్ వెస్ట్ మేనేజర్ గారు మరియు జనరల్ మేనేజర్ గారు అంటే నతానియల్ గారికి, మరియు సభని అలంకరించినటువంటి ఎంఈఓ గారికి, ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి అందరికీ నమస్కారం.
మొదటిగా పిల్లలందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మా ప్రీతం నాయకులు ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా మురళి గారికి, అదేవిధంగా మిడ్ వెస్ట్ గ్రానైట్ ప్రతినిధులకి, ఇక్కడ స్కూల్ టీచర్స్కి, మా రంగారావు అన్న, తర్వాత నాయసరావు అన్న, మా రవికి, అందరికీ ఇక్కడ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైనా మంచి కార్యక్రమం చేయడానికి ముందుకొచ్చిన, ఈ కార్యక్రమం సహకరించిన అందరికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి వచ్చిన ఆఫీసర్స్ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఇక్కడ ఏదైనా స్కూలు స్ట్రెంగ్త్ పెంచే విషయంలో కొద్దిగా అందరం ప్రయత్నం చేద్దామని అనుకుంటాం, కానీ ఎవరి కార్యక్రమాల్లో వాళ్ళు బిజీగా ఉండి స్కూల్ పిల్లల్ని పెంచే కార్యక్రమం కొద్దిగా మన ఊర్లో అయితే వెనకబడి ఉన్నాం. దానికి ఏదో చేద్దామని అనుకుంటాం, కానీ మా బిజీ లైఫ్లో మేము కూడా వాస్తవంగా ఏం చేయలేకపోయాం. రాబోయే రోజుల్లో దాని మీద కూడా దృష్టి సారిస్తామని ఈ సభకు తెలియజేసుకుంటూ, ఇక్కడ డెవలప్మెంట్ విషయానికి వచ్చేసరికి ఎమ్మెల్యే గారు ఎన్నికైన తర్వాత, గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు గమనించారు, మనం హైవే నుంచి మన ఊరి దాకా దాదాపు 70 lakhs పెట్టి ఎప్పుడు 5 సంవత్సరాల నుంచి కూడా గతుకుల రోడ్లో ప్రయాణం చేసే ఈ పరిస్థితి ఉంటే, గవర్నమెంట్ వచ్చిన 6-7 monthsలోనే అక్కడి నుంచి మన ఊరి దాకా బీటీ రోడ్ నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో కూడా దాదాపు 1,30 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్స్ పూర్తిగా వేయడం జరిగింది. అదేవిధంగా మన ఓవర్ హెడ్ ట్యాంక్ వాటర్ స్కీమ్ దగ్గర కూడా దాదాపు ట్యాంకు చెరువు ఒక 6 lakhs పెట్టి డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా వాటర్ చాలా ఇంపార్టెంట్. వాటర్ సోర్సెస్లో గవర్నమెంట్ రాగానే ట్యాంక్ శుభ్రంగా క్లీన్ చేసి, తర్వాత మెట్లు కట్టించి నీట్గా 2.5 lakhs తోటి గ్రామస్తులందరూ కూడా, ఊర్లో ఉన్న వాళ్ళు, బయట కాస్త ఊళ్ళో ఉన్న ఎక్కడున్నా విలేజ్ డెవలప్మెంట్ అనేసరికి అందరూ కూడా తలా ₹1 ఖర్చు పెట్టి చేయడం జరిగింది. చాలా చక్కగా వాటర్ ఫిల్టర్స్ కానీ మొత్తం చాలా గొప్పగా చేశాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారి సహకారంతో కొన్ని గ్రావెల్ రోడ్స్ కూడా చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మీ స్కూల్కి సంబంధించి కూడా ఏ అవసరం ఉన్నా కూడా మా ఎమ్మెల్యే గారి సహకారంతో, మా గ్రామస్తులు, మా ఫ్రెండ్స్ అందరి సహకారంతో మీ స్కూల్కి కూడా మేము అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, ప్రధానోపాధ్యాయులు కోటేశ్వర గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి, ఎంఈఓ గారికి, ఇతర పెద్దలకు, మండల నాయకులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన పాఠశాలకు ఎంతో శుభదినం. ఎందుకంటే ఈరోజు మన ఊరు మౌలిక వ్యవస్థను సాధించుకున్నాం. ఒకటి మండల మురళి గారు, రవి గారు పాఠశాల విద్యార్థుల కోసం సైకిల్ ఇవ్వడం చాలా గొప్ప విషయం. వారి యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మన పాఠశాల కేటాయించినందుకు వారిని అభినందన తెలియజేస్తున్నాను. అలాగే ఏపీఎండిసి భాగస్వామ్యంలోని ఏపీ గ్రానైట్ మిడ్వేస్ట్ కంపెనీ వారు, దాని యొక్క అధినేత రామ్ గారు ఈ యొక్క పాఠశాల యొక్క మంచినీటి వసతి గురించి, కంప్యూటర్ గురించి చెప్పిన వెంటనే దాన్ని ఆమోదించి ఈ పాఠశాలకు అందజేసినందుకు రాము గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క పాఠశాల మనుషులను ఉపయోగించుకొని ప్రతి విద్యార్థులు వారి యొక్క బాగా చదివి మీ పాఠశాలకి, తద్వారా మీ పేరెంట్స్కి మంచి పేరు తీసుకొని వచ్చి భవిష్యత్తులో ఉన్నత పదవులు స్థిరపడాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తాను. విజయ్ కుమార్ గారికి, అలాగే ఇతర పెద్దలకు, వేదికనున్న పెద్దలకు, అధ్యాపకులకు నా నమస్కారాలు, పిల్లలకు నా ఆశీస్సులు. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయినాక గవర్నమెంట్ స్కూల్స్లో పోటీతత్వం పెరిగింది. అలాగే టీచర్స్లో కూడా చాలా కాంపిటేటివ్గా పనిచేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్ కన్నా మనకు ఎక్కువ మార్కులు రావాలని ఈ సంవత్సరం అలాగే చాలా మంచి మార్కులు వచ్చినాయి. అలాగే స్కూల్స్ కూడా బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ ఇతర ఫెసిలిటీస్ బాగా డెవలప్ చేస్తున్నారు. దానిలో భాగంగా మా సోదరి చెన్నుపాటి మంజుల గారు మా స్కూల్కి సైకిల్ ఇప్పించాలని కోరగా నేను ఈ గ్రామస్తులైన మన మండవ రవి గారు, పెట్రోల్ బంక్ రవి గారిని అడిగాను. అప్పుడు ఆయన అందరితో, సోదరులందరితో మాట్లాడి నాకు కాల్ చేశారు. ఓకే నన్ను సోదర మన స్కూల్ సైకిల్ ఇస్తున్నామని చెప్పేసి ఆ విషయం నేను
మేడం కన్వే చేయమన్నాను. వాళ్ళు మాట్లాడుకుని ఈరోజు ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంకా ముందు కూడా ఇది మా సొంత గ్రామం ఎక్కడో ఉన్నప్పటికీ నేను వచ్చి ఇక్కడ 33 సంవత్సరాలు అయింది. నాకు ఇక్కడ అదృష్టం ఏంటంటే ఎక్కువ మా ఇంటి పేరు గల వాళ్ళే ఉంటారు. చాలా ఊళ్ళు ఉన్నాయి ఇక్కడ. సో అందరం కలిసిమెలిసి ఉంటాం. ఏ విషయంలో అందరం కలిసి పనిచేస్తూ ఉంటాం. చాలాసార్లు మండవాస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఈ ఊరు నుంచి పెద్దలు రంగారావు గారు కానీ అలాగే మన సర్కిల్ వెంకటరావు గారు ఎప్పుడు సహకారం అందించేవారు. అలాగే ఇప్పుడు వారి పిల్లలైన రవి గారు, రాంబాబు గారు కూడా అలాగే ఏమడిగినా కాదనకుండా ఈ గ్రామాలకు అభివృద్ధి కార్యక్రమాలకు ముందుంటున్నారు. వారిని ముఖ్యంగా అభినందిస్తూ ఇంకా ముందు కూడా ఈ స్కూల్కి ఏ అవసరమైనా మా మండవా బ్రదర్స్ తరఫున మేము ముందుంటామని మీ అందరికీ హామీ ఇస్తూ నాకు కూడా అవకాశం కల్పించిన హెడ్ మాస్టర్ గారికి అలాగే మా సోదరి మంజుల గారికి ఇద్దరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు పాఠశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు కొన్ని వసతులు కల్పించే కార్యక్రమానికి విచ్చేసిన ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ గారు నథానియల్ గారు, అదేవిధంగా వాళ్ళ ప్రతినిధి మిడ్వెస్ట్ ప్రతినిధి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా సభా అధ్యక్షులు మండవ మురళి గారు, దాని తర్వాత మండవ రవి గారు, ఎంఆర్ఓ గారు, స్కూలు అభివృద్ధి కమిటీ చైర్మన్, దాని తర్వాత జయంత్ బాబు గారు, నాగేశ్వరరావు గారు, ఇతర నాయకులందరికీ నా హృదయపూర్వక ఈ పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. మండవ మురళి గారుకి ఒక బైసికల్స్ ఇవ్వటము, సైకిల్స్ ఇవ్వటం నాకు ప్రత్యేక. మండవ మురళి గారు, దాని తర్వాత మా రవి గారు అందరూ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అదే కాకుండా మిడ్వేస్ సంస్థ ఏపీఎండిసి వాళ్ళు కూడా ఈ మినీ ఆర్ఓ ప్లాంట్ ఇచ్చినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ స్కూల్ గురించి మాట్లాడాలంటే ఈ ఎడిషన్స్ క్లాస్ రూమ్స్ కూడా ఎప్పుడో 2009-14లో ఇవన్నీ చాలా వరకు చాలా ఎడిషనల్ క్లాస్ రూమ్స్ ఆ రోజు కట్టి, ఆ రోజు నేను ఇక్కడ ఆ రోజు పనబాక లక్ష్మి కేంద్ర మంత్రి మేమంతా ఇక్కడ వచ్చి ఒక బ్రహ్మాండంగా ఈ స్కూల్స్ అన్ని ఆ రోజు మేము ఓపెన్ చేసిన విషయం ఇప్పుడు నాకు గుర్తొస్తూ ఉంది. అదే కాకుండా ఈ గ్రామానికి అనేక అభివృద్ధి పనులు ఎన్నో చేశాము. గుర్తు తెచ్చుకుంటే ఎస్సీ కాలనీలో ఆర్డబ్ల్యూఎస్ ట్యాంక్ ఒకటి కట్టాము, చాలా రోడ్లు వేయించాము. దాని తర్వాత ఎలక్షన్ ముందర ఇక్కడ క్యాంపెయినింగ్కి వస్తే ఈ రోడ్లన్నీ గతుకులుగా ఉంటే మండవ జయంత్ బాబు గారు చెప్పినట్టు 70 లక్షలతో కాంట్రాక్ట్ని పిలిపించి తొందరగా కంప్లీట్ చేయించాము. అదే కాకుండా ఈరోజు ఈ గ్రామానికి ప్రత్యేకంగా ₹1,00,000 కోటి రూపాయలతో సీసీ రోడ్లు జరుగుతూ ఉన్నాయి. సీసీ రోడ్లు కూడా కంప్లీట్ అయింది. నాకు తెలిసి ఈ ఊర్లో ఇంకా ఏమీ రోడ్లు పెద్ద లేవని నేను అనుకుంటా ఉన్నాను. అటు ఎస్సీ కాలనీ, 2 పల్లెలు, దాని తర్వాత ఓసీ కాలనీ అన్నిట్లో ఈరోజు ఇంత చిన్న ఊరైనా కానీ ₹1 కోటి ఈ మధ్య కాలంలోనే అనేక సీసీ రోడ్లు చేపించామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. సో ఎందుకంటే ఇక్కడ స్కూల్కి ప్రత్యేకంగా చాలా మంది ఈ స్కూల్లో ఈ బసవనపాలెంలో స్కూల్కి హెల్ప్ చేయాలని చాలా మంది ఉన్నారు. సో ఈరోజు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నారు కానీ ఇదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ స్కూల్కి ఉంటే ఒక 1000 మందిని పెట్టేవాళ్ళు, ఇక్కడేమో ఒక 64 మంది. సో మీ అందరు కూడా నేను మీకు చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో మంచి టీచర్లు ఉంటారు. సో ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్స్లో బాగా చదువుకొని పైకి రావడానికి చాలా ఆస్కారాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విద్య అనేది అభివృద్ధి చెందాలంటే మరి మాకు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి విద్య అనేది చాలా ఇంపార్టెంట్. బాగా చదువుకొని ఎంత పేదరిక కుటుంబంలో ఉన్నా కానీ గవర్నమెంట్ ఇచ్చే పథకాలన్నీ ఉపయోగించుకొని మనము డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు. సో అందుకని మరీ ముఖ్యంగా ఇక్కడ చాలా మంది పిల్లలు ఉంటారు. ఎక్కువ మంది ఎస్సీ కాలనీ వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు అని నేను భావిస్తా ఉన్నాను. మీరందరూ బాగా చదువుకుంటే ఏది ఇబ్బందులు ఉన్నా చదువు అనేది చాలా ముఖ్యం. సో అందుకని చదువు అనేది ఎవరి సొత్తు కాదు, అందరికీ తెలివితేటలు ఉంటాయి.
సో ఇక్కడ మంచి టీచర్ ఉన్నారు, మీరు బాగా కష్టపడి చదువుకుంటే అన్ని మార్కులు రావచ్చు, మీరు ఏది డాక్టర్లు కావచ్చు, దాని తర్వాత ఏదైనా కావచ్చు. అది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అందుకని ఇక్కడ మీ అందరూ ఇంకా స్ట్రెంత్ ఇంప్రూవ్ చేసి ఇక్కడ ఉన్న పిల్లలు బాగా చదువుకోవాలా. ఈ మధ్య నేను ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఇలాంటి చదువుకునే వాళ్ళే ఐఏఎస్లు ఐపీఎస్లు కొడుతున్న విషయం మేము గమనిస్తా ఉన్నాను. మా ఫాదర్ కూడా ఇలాంటి గవర్నమెంట్ స్కూల్లోనే చదివి అక్కడ అంటే ఖమ్మం మార్కాపూర్ దగ్గర బాగా వెనకబడిన ప్రాంతంలో ఆ రోజుల్లోనే అంటే 71లోనే ఇలాంటి స్కూళ్ళల్లో చదివి ఆయన ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు, ఇండియన్ పోలీస్ సర్వీసు, ఇండియన్ ఐఏఎస్ సర్వీస్ కలెక్టర్ వరకు వెళ్ళాడు. సో ఏంటంటే ఏ స్కూల్లో చదువుకున్నా కానీ మనం గట్టిగా కష్టపడి బాగా ఉపయోగించుకుంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. మా ఫాదర్ జిల్లాలో ఫస్ట్ డైరెక్ట్ రిక్రూట్ అంటే ఐఏఎస్ ఆఫీసర్. ఇది చూస్తూ ఉంటే అమెరికా మాదిరి ఉంటుంది. మా స్కూల్ మా ఊర్లలో చూస్తే ఇది అమెరికా మాదిరి ఉంటుంది. అయినా కానీ కష్టపడి చదివితే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనేది ఒక ఉదాహరణ. అందుకని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ గట్టిగా చదువు అనేదే మన అంటే కొంతమందికి ఆస్తులు ఉంటాయి, ఏంటిది 10 ఎకరాల పొలాలు ఉంటాయి, 20 ఎకరాల పొలాలు ఉంటాయి, ఉంటాయి. బడుగు బలహీన వర్గాలకి చదివే ఆస్తి అనేది మీకు గుర్తుపెట్టుకొని గట్టిగా చదువుకొని పైకి రావాలని కోరుకుంటూ విద్యకి అన్ని దానాల కన్నా విద్యాదాన గొప్పది. సో ఇక్కడ దాతలకి అందరికీ మా రవి గారికి, మండవ మురళి గారికి, ఇన్వెస్టర్లకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు ఆహ్వానించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. పేద మరియు మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ స్పెషాలిటీస్ తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్. మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్, coronary angiogram, coronary angioplasty, peripheral angioplasty, carotid angioplasty, valve replacement, valvuloplasty, temporary pacemaker, permanent pacemaker, holder monitoring analysis, aortoplasty. అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాథ్ ల్యాబ్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు. ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్, సంతపేట, రామ్ కుమారి వారి వీధి, ఒంగోలు.